ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళవచ్చా అంటే ఆడవాళ్ళు నెలసరి సమయంలో పీరియడ్స్ అంటారు కదా, ఆ సమయంలో దేవాలయానికి వెళ్ళవచ్చా, దేవుణ్ణి దర్శనం చేసుకోవచ్చా అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అసలు ఈ విషయం ఎందుకు మీరు మాట్లాడుతున్నారు అని మీరు నన్ను అడిగినట్లయితే, ఈ మధ్యన యూట్యూబ్లో చాలామంది ఆడవాళ్ళు రజస్వలగా ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా దేవాలయానికి వెళ్ళవచ్చు, భగవంతుణ్ణి పూజించవచ్చు, దేవుణ్ణి దర్శించుకోవచ్చు, ఎటువంటి తప్పు కూడా లేదు, ఈ విషయం వేదాల్లోనే ఉంది అని చెప్పి వీడియోలు చేసి యూట్యూబ్లో పెట్టారు. ఈ వీడియోలు చూసిన తర్వాత చాలామంది స్త్రీలు తికమక పడిపోతూ ఉన్నారు. ఇంతకీ ఈ విషయాన్ని చెప్పినటువంటి స్త్రీ ఒక సామాన్యమైనటువంటి మహిళ కాదు. హైదరాబాద్లో అర్ధనారీశ్వర స్వామి దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయానికి చైర్మన్ అన్నమాట. ఆవిడే చెప్పినటువంటి మాటలు. ఇంతకీ ఆవిడేం చెప్తుందో ఒకసారి మీరు వినండి. పీరియడ్స్ ఉన్నాయి, గుడికి వచ్చినా మరి ఏం కాదా? అంటే పీరియడ్స్ ఉంటే గుడికి రావద్దా? ఏమో రావద్దు అంటుంటారు కదా, చాలా మంది చెప్తుంటారు. నువ్వు 4 years నుంచి నన్ను చూస్తున్నావు అదే అందుకోసంకే నాకు ఈ డౌట్ వచ్చి ఇప్పుడు ఆ క్వశ్చన్ కూడా అడుగుతుంది కూడా దానికోసమే. నువ్వు లాస్ట్ 4 years నుంచి చూస్తున్నావు ఇక్కడ నిన్ను. నువ్వు పీరియడ్స్ ఉంటే గర్భగుడిలోకి పోయినావు, అమ్మవారికి అలంకరణలు చేసినావు, ప్లస్ మరి అన్నీ చేసినావు, మరి నీకు ఏం జరుగుతలేదు. దానికోసమే చాలా మంది భయపడుతున్నారు, దానికోసమే ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. 100% నువ్వు చూస్తూ వస్తున్నావు. నేను స్వయంగా అమ్మనే ముట్టుకొని వాళ్ళకి అభిషేకం చేసిన, అలంకరణ చేసిన, వాళ్ళకి నైవేద్యం పెట్టిన, అన్నీ చేసిన నేను పీరియడ్స్ ఉన్నప్పుడు. అసలు పీరియడ్స్ అనేది తప్పే కాదు. చూశారు కదండి ఈవిడేం చెప్తుందో. నేను ఎన్నో సంవత్సరాల నుండి నాకు ఋతుదోషం వచ్చినప్పుడు అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా నేను దేవాలయంలోకి వచ్చాను. అంతేకాదు గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారికి అభిషేకం కూడా చేశాను, అమ్మవారికి అలంకారం కూడా చేశాను, అమ్మవారికి నైవేద్యాలు కూడా సమర్పించాను. నేను రజస్వలగా ఉన్నప్పుడు అంటే పీరియడ్స్లో ఉన్నప్పుడు దేవాలయం అంతా కూడా తిరిగాను. నాకేమీ కాలేదు, అమ్మవారు నన్ను ఏమీ చేయలేదు, ఇది పెద్ద దోషమే కాదు అని ఈవిడ చెబుతోంది. పీరియడ్స్ అనేది అది మహాపాపము, అది దోషము అని ఎవరు కూడా చెప్పరు. మన ఛానల్లో కూడా నేను ఇంతకుముందే 2 వీడియోలు చేశాను. దాన్ని పెద్ద దోషంగా పరిగణించవద్దండి. ఆ సమయంలో స్త్రీలకు విశ్రాంతి కావాలి. ఎందుకంటే వాళ్ళ శరీరంలో నుండి కొన్ని అపాన వాయువులు రిలీజ్ అవుతాయన్నమాట. వాళ్ళ శరీరంలో నుండి రక్తం స్రవించినప్పుడు అది కాసేపటికి దుర్వాసనతో కూడి ఉంటుంది. వాళ్ళు ఆ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి, టెన్షన్ తీసుకోకూడదు. అది పెద్ద దోషం కాదు అని చెప్పి ఉన్నాం. కానీ పురాణాల ప్రకారం, శాస్త్రాల ప్రకారము స్త్రీలు రజస్వలగా ఉన్నప్పుడు 4 రోజులు పూజలు చేయకూడదు, యజ్ఞ యాగాదుల్లో పాల్గొనకూడదు, దేవాలయానికి వెళ్ళకూడదు అని మనకు ఋషులు పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు. ఇది పూర్వం నుండి వస్తున్నటువంటి సాంప్రదాయము. కానీ ఈవిడేం చెప్తోంది, మన ఋషులకు, మన పెద్దలకు, మన గురువులకు ఏమీ తెలీదు, రజస్వల సమయంలో కూడా దేవాలయానికి వెళ్ళవచ్చు, దాన్ని ఎందుకు దోషంగా పరిగణిస్తున్నారు, తప్పేమిటి అని ఆవిడ అడుగుతోంది. ఇప్పుడు మనం ఒంటికి రెంటికి వెళ్తాం కదా, కడుక్కోకుండా కూడా దేవాలయానికి వెళితే తప్పేంటి అని వాదిస్తే దానికి మనం ఏం చెప్పగలం? దేవాలయానికి మనము ఎంతో శ్రద్ధాభక్తులతో వెళతాం. స్నానము చేయకుండా అసలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవ్వరూ దేవాలయంలోకి వెళ్ళరు. మనలో ఎవరైనా మనం స్నానం చేయకుండా దేవాలయానికి వెళతామా అండి? ఒకసారి ఆలోచించండి. దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మనం ఎంతో చక్కగా కాళ్ళు కడుక్కొని దేవస్థానంలోకి భక్తిగా ప్రవేశిస్తాం. ఎందుకంటే అది ఒక పవిత్రమైన స్థలము అనేటువంటి భావన మనలో కలుగుతుంది. తిరుమలలో కూడా మీరు చూసినట్లయితే మనము వెంకటేశ్వర స్వామి దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ గాలి గోపురం దగ్గర మనకు శంఖనిధి, పద్మనిధి మధ్యలో ఒక పైపు వేసి నీళ్లు వదిలి ఉంటారు. మనం దేవాలయంలోకి ఎంటర్ అవుతున్నప్పుడే మన కాళ్లకు నీళ్లు తగులుతాయన్నమాట. అంటే మనం అక్కడ కాళ్ళు కడుక్కొని దేవాలయంలోకి ప్రవేశించాలి అని మన పెద్దలు, మన గురువులు అక్కడ ఆ ఏర్పాటుని చేయించారు. ఇంకా చెప్పాలంటే మన ఇంటికి ఎవరైనా ప్రసాదాన్ని తీసుకొని వస్తే, అయ్యో మేము స్నానం చేయలేదండి, అక్కడ టేబుల్ మీద పెట్టేసేయండి అంటాం. ఎందుకంటే ఆ ప్రసాదాన్ని కూడా మనం ఎంతో శ్రద్ధాభక్తులతో గౌరవిస్తాం. ఎవరైనా తిరుమల నుండి ఒక లడ్డు ప్రసాదం తెచ్చిస్తే, అయ్యో మేము స్నానం చేయలేదు, స్నానం చేసిన తర్వాత తీసుకుంటాం, ఆ పూజ గదిలో పెట్టేయండి లేదా ఆ టేబుల్ మీద పెట్టేయండి అంటారు. స్త్రీలు రజస్వల దోషం వచ్చినప్పుడు, పీరియడ్స్ వచ్చినప్పుడు తిరుపతి లడ్డూని కూడా తాకరు, ప్రసాదాన్ని కూడా తాకరు. ఎందుకంటే
ఆ ప్రసాదాన్ని కూడా భగవత్ స్వరూపంగా భావించి అసలు దాన్ని తాకకుండా ఉండేటువంటి మహిళలు, స్త్రీమూర్తులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి పాదాలకు అనంతకోటి నమస్కారాలు. ఎందుకంటే మన ఋషులు, మన పెద్దలు ఏం చెప్పినా మన మంచి కోసమే కదా. స్త్రీలను దేవాలయంలోకి రావద్దు అని మన సనాతన ధర్మంలో ఎక్కడైనా చెప్పారా? ఇప్పుడు మహమ్మదీయులు చూసుకున్నట్లయితే ముస్లిమ్స్ ఆడవాళ్లను వాళ్ళ ఇంట్లోనే ప్రేయర్ చేసుకోవాలి. వాళ్ళను మసీదుల్లోకి, దర్గాల్లోకి అస్సలు రానివ్వరు. మగవాళ్లే వెళతారు, అక్కడ వాళ్లే నమాజ్ చేసుకొని వస్తారు. కానీ మన సనాతన ధర్మంలో స్త్రీలను ఎంతో గౌరవించి దేవాలయంలోకి రాణిస్తారు. దేవాలయంలోకి వస్తే వాళ్ళ గోత్రనామాలతో పూజ చేస్తారు, వాళ్లకు తీర్థం ఇస్తారు, వాళ్ళ తల మీద శటగోపురం కూడా పెడతారు, వాళ్లకు సకల మర్యాదల్ని కూడా చేస్తారు. కానీ నెలలో రజస్వలా దోషం వచ్చినప్పుడు, అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు మాత్రము దేవాలయంలోకి రాకూడదు అని మన పెద్దలు ఎందుకు చెప్పారో దాన్ని కాస్త అర్థం చేసుకోండి. ఆ సమయంలో స్త్రీ యొక్క శరీరము అపవిత్రంగా ఉంటుంది, వాళ్ళకి విశ్రాంతి కావాలి. కాబట్టి తెలియకుండా దేవాలయంలోకి వచ్చి అక్కడ ఏదైనా రజస్వలా దోషం వస్తే, పీరియడ్స్ వస్తే అప్పుడు వెంటనే స్త్రీలు అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు. కానీ ఈవిడేం చెప్తోంది? పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా దేవాలయంలోకి వెళ్ళవచ్చు. అది ఈవిడేం చెప్తోంది? గర్భగుడిలో కూడా వెళ్ళవచ్చు, అమ్మవారిని తాకవచ్చు, పూజ చేయవచ్చు. ఆ ప్రసాదాన్ని నా చేతులతో నేను అందరికీ ఇస్తే దాన్ని వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు, ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు అని పబ్లిక్గా వీడియో చేసి చెప్తోంది. ఎంత పాపం అండి! ఈ పాపం ఆవిడదే కాదు, ఆ దేవాలయానికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఆ పాపం తగులుతుంది. ఎందుకంటే ఏం చెయ్యాలో దాన్ని చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అది చెయ్యకూడదు. ఇంకా ఈ కలియుగంలో ఇటువంటి ఘోరాలు ఈ కళ్ళతో ఎన్ని చూడవలసి వస్తుందో, ఈ చెవులతో ఇటువంటి ఘోరాలు ఎన్ని వినవలసి వస్తుందో. నేను ఒక వీడియో చేయడం జరిగేది పీరియడ్స్ కోసం. నేను అర్ధనారీశ్వర టెంపుల్ చైర్మన్ని. సో చాలామంది అది తప్పు 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 అని చెప్పి చాలామంది అంటున్నారు. ఒకవేళ తప్పు అయ్యి ఉండొచ్చేమో, నేను కూడా అది ఎందుకు తప్పు అని నేను తెలుసుకోవాలి. నన్ను తప్పు అనేవాళ్ళు తప్పు అని ఎందుకు అనేది నేను చెప్పాలి అని అనుకుంటున్నాను. సో చాలామంది నాకు ఎన్నో మెసేజ్లు చేస్తున్నారు, పర్సనల్గా చేస్తున్నారు. కామెంట్ బాక్స్ ఎందుకు ఆపిండ్రు అని అంటున్నారు. కామెంట్ బాక్స్ ఆపడానికి కారణం, మమ్మల్ని తప్పుగా మాట్లాడుతూ వాళ్ళు ఒక కర్మని అజ్జేసుకుంటున్నారు. నాకు ఎవ్వరు కూడా ఆ అమ్మవారి కోపానికి, ఆగ్రహానికి, కర్మకి గురవ్వడం మాకు ఇష్టం లేదు. అందుకోసమనే చెప్పి ఆ కామెంట్ బాక్స్ ఆపడం జరిగిందే కానీ ఎవరికి భయపడి లేదా ఏదో చేసేస్తారనో అవన్నీ అనుకొని మేము కామెంట్ బాక్స్లో కామెంట్స్ ఆపలేదు. చూశారు కదండి, ఈవిడ ఇప్పటికీ ఏదో నేను తప్పుగా చెప్పేశాను, పొరపాటుగా మాట్లాడాను, దయచేసి నన్ను క్షమించండి అని బహిరంగంగా క్షమాపణ చెప్పకుండా ఆవిడే సమర్థించుకుంటోంది. అందుకోసమని నేను ఈ వీడియో చేయవలసి వచ్చింది. త్రేతాయుగంలో కావచ్చు, ద్వాపరయుగంలో కావచ్చు, మన పూర్వీకులు, మన ఋషులు మనం ఇప్పుడు వాడుతున్నటువంటి వస్త్రాల కంటే అద్భుతమైనటువంటి వస్త్రాలని, మగ్గం మీద నేర్చినటువంటి ప్యూర్ కాటన్ వస్త్రాలని వాడారు. కాబట్టి వాళ్ళకు టెక్నాలజీ తెలియదు అని మనం అనుకోకూడదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ప్యాడ్స్ వచ్చాయి, వీటినంతా కూడా మేము వాడుకొని దేవాలయంలోకి వెళతాము అని ఈవిడ పబ్లిక్లో చెబుతుంది. ఈవిడ మాటనే నిజం అనుకొని, ఈవిడ చెప్పింది ప్రామాణికం అనుకొని ఒక దేవాలయం చైర్మనే ఇలా చెబుతుంది. మనం కూడా పీరియడ్స్ టైంలో దేవాలయానికి వెళితే తప్పేంటి అని కాలేజీ పిల్లలు, అదేవిధంగా మహిళలందరూ కూడా దేవాలయానికి వెళ్ళినట్లయితే దేవాలయం పరిస్థితి ఏమిటి, మన సనాతన ధర్మం పరిస్థితి ఏమిటి? ఈరోజు ఇలా మాట్లాడుతున్నారండి. మహిళలు నెలసరి సమయంలో కూడా దేవాలయంలోకి వెళ్ళవచ్చు, అక్కడ దేవుణ్ణి తాకవచ్చు, పూజలు చేసుకోవచ్చు అని చెబుతూ ఉన్నారు. ఇక కొన్ని రోజులు పోయిన తర్వాత మృతాశౌచం అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కూడా దేవాలయంలోకి వెళ్ళవచ్చు, అంటూ ముట్టు కలపచ్చు, తప్పు లేదు. చావు అనేది కూడా అమ్మవారి ఇచ్చిందే కదా, తప్పేమిటి అని రేపు వీళ్ళే మాట్లాడతారు. అవును నిజమే, జన్మాశౌచం కావచ్చు, మృతాశౌచం కావచ్చు, నెలసరి కావచ్చు, అన్నీ అమ్మవారి ఇచ్చిందే అని వీడి చెబుతుంది. మన శరీరంలో నుండి వచ్చేటువంటి మలమూత్రాలు కూడా అమ్మవారి ఇచ్చిందే కదా. అలాగని మూత్రాన్ని మనం తాగం కదా, అశుద్ధాన్ని మనం తినం కదా. దేవాలయంలో ఇచ్చే తీర్థాన్ని మనం పవిత్రంగా స్వీకరిస్తాం. మురికి కాలంలో ఉన్నటువంటి నీళ్లను తాగుతామా? అది కూడా అమ్మవారు సృష్టించిందే కదా. కాబట్టి ఏది మంచి, ఏది చెడు, ఏమి చేయవచ్చును, ఏమి చేయకూడదు అని మనకు ఋషులు, గురువులు, పెద్దలు చెప్పి ఉన్నారు.
ఇంతవరకు లేనటువంటి ఈ గొడవ, ఈ గందరగోళం ఇప్పుడు ఎందుకు ప్రారంభించారండి? దేవాలయానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి, పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలోపో భవిష్యతి. అంటే మనము అన్యక్షేత్రాల్లో, మనం పల్లెల్లో, మన ఇళ్లలో మనం చేసినటువంటి పాపాలన్నీ పోగొట్టుకోవడానికి దేవాలయానికి వెళతాం. అటువంటి దేవాలయానికి వెళ్ళి పాపాలు చేస్తే మద్యం తాగడము, ధూమపానం చేయడము, అక్కడ హన్సు గుట్కాలు వేసుకోవడము, చెప్పులు వేసుకొని దేవాలయంలో ప్రవేశించడము, నెలసరి సమయం వచ్చినప్పుడు దేవాలయంలోకి వెళ్ళడము, ఇటువంటి తప్పులు పాపాలు చేసినట్లయితే జన్మాల వరకు ఆ పాపం వెంటాడుతుంది. మిమ్మల్నే కాదు, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బిడ్డల్ని కూడా ఆ పాపాలు వెంటాడుతాయి. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు సంతోషపడుతూ ఉన్నారు, మేము నెలసరిలో కూడా దేవాలయంలోకి వెళ్ళిపోయాం, అమ్మవారిని ముట్టుకున్నాం, అమ్మవారు మమ్మల్ని ఏమీ చేయలేదు అని. పాపమైన పుణ్యమైన పండాలి. ఇప్పుడు మనము ఒక చెట్టును నాటిన తక్షణమే పూలు పూసి కాయలు కాయవు కదా, కాస్త సమయం పడుతుంది. అదేవిధంగా పాపమైన పుణ్యమైన ఒక సమయం వచ్చినప్పుడు పండుతుంది. అప్పుడు ప్రకృతి వేసేటువంటి శిక్ష ఎలా ఉంటుందంటే, భగవంతుడా మేము ఎందుకురా తెలియకుండా ఇన్ని పొరపాట్లు చేశామని అప్పుడు మీలో మీరే కుమిలిపోతారు. ఆ సమయానికి అంతా చెయ్యి దాటిపోయి ఉంటుంది. దయచేసి ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో ఇలా హిందువులను పక్కదారి పట్టించేటువంటి వాళ్ళు, నోటికొచ్చిందంతా చెప్పేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మీ అందరికీ అవగాహన కలిగించడం కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరినో కించపరచాలని మాత్రం ఈ వీడియో చేయడం లేదు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.